హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు కల్పన టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈ రోజు మన టాపిక్ ఏంటి అనంటే ఒక ప్రొడక్ట్ రివ్యూతో మీ ముందుకు వచ్చేసాను. అది ఏంటి అనంటే బయోటిక్ సన్ స్క్రీన్ అనమాట. శాండిల్వుడ్ సన్ స్క్రీన్. ఇది యాక్చువల్లీ ఈ బయోటిక్ సన్ స్క్రీన్ అనేది అన్ని సూపర్ మార్కెట్ లో కూడా మీకు అవైలబుల్ గా ఉంటుంది. అందుకని చెప్పేసి నేను దీన్ని పర్చేస్ చేయడం అనేది జరిగింది అనమాట. అంటే మీకు అఫోర్డబుల్ సన్ స్క్రీన్ ఏదైనా ఉందా అని చూసాను అండ్ ఇదైతే పర్చేస్ చేశాను అనమాట. దీన్ని వచ్చేసి నేను ఒక 2 months గా యూజ్ చేస్తున్నానండి. ఆల్రెడీ మీకు కనిపిస్తుంది కదా, ఇంత అమౌంట్ అయితే నేను యూజ్ చేయడం అనేది జరిగింది. ఈ బయోటిక్ సన్ స్క్రీన్ అనేది దీని రివ్యూ అనేది ఎలా ఉంది, దీన్ని పర్చేస్ చేయొచ్చా చేయకూడదా అండ్ మన స్కిన్ పైన ఈ బయోటిక్ సన్ స్క్రీన్ అనేది ఎలా వర్క్ అవుతుంది అనేది ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు. అయితే ఇంకెందుకు లేట్, మన వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. బయోటిక్ సన్ స్క్రీన్ ప్రొడక్ట్ అనేది ఈ విధంగా ఉందండి. ప్యాకేజింగ్ వైజ్ అయితే మనకి ఈ విధంగా వచ్చింది. ఆల్మోస్ట్ బయోటిక్ ప్రొడక్ట్స్ అన్ని ఈ విధంగానే వస్తాయి. నెక్స్ట్ పైన ఒక కార్డ్బోర్డ్ బాక్స్ ఉంటుంది. ఇది ఆ కార్డ్బోర్డ్ బాక్స్. అండ్ ఇప్పుడు దీని మీద ఏం మెన్షన్ చేశారు అని అంటే బయోటిక్ బయో శాండిల్వుడ్ సన్ స్క్రీన్ మెన్షన్ చేశారండి. అంటే ఇది శాండిల్వుడ్ తో తయారు చేసిన సన్ స్క్రీన్ అనమాట. అండ్ SPF 50 ఉంది, అంటే 50 SPF ఉంది. నెక్స్ట్ UVA UVB ప్రొటెక్షన్ ఉంది. నెక్స్ట్ అల్ట్రా స్మూత్నింగ్ ఫేస్ లోషన్ అని మెన్షన్ చేస్తారు. ఇది క్రీమ్ కాదు, లోషన్ అనమాట. అంటే మనం లోషన్ కి క్రీమ్ కి ఏంటి డిఫరెన్స్ అంటే క్రీమ్ అయితే చాలా థిక్ గా ఉంటుంది, లోషన్ అయితే కొంచెం రన్నీ కన్సిస్టెన్సీలో ఉంటుంది అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇది ఆల్ స్కిన్ టైప్స్ కి కూడా యూజ్ అవుతుందని దీని మీద మెన్షన్ చేస్తారు. వెరీ వాటర్ రెసిస్టెన్స్, అంటే మీకు వాటర్ లో వెళ్ళినా సరే సన్ స్క్రీన్ అనేది పోకుండా ఉంటుందని దీని మీద మెన్షన్ చేశారండి. అండ్ SPF 50 ఉంది. నెక్స్ట్ ఆయుర్వేదిక్ రెసిపీ అని మెన్షన్ చేశారు. 100% ఆయుర్వేదిక్ రెసిపీ. మీ అందరికి తెలుసు బయోటిక్ ప్రొడక్ట్స్ అన్ని కూడా మనకి 100% ఆయుర్వేదిక్ రెసిపీస్ తోనే తయారు చేస్తారు. బొటానికల్ ఎక్స్ట్రాక్ట్స్ తో తయారు చేస్తారు. నెక్స్ట్ దీనిలో యూజ్ చేసిన కంటెంట్స్ కూడా అన్ని ఆయుర్వేదిక్ రెసిపీస్ అని. అండ్ ఇంకా ఏం మెన్షన్ చేశారంటే ఆర్గానికలీ ప్యూర్ అని మెన్షన్ చేశారు. ప్రిజర్వేటివ్ ఫ్రీ, అంటే ప్రిజర్వేటివ్స్ ఏవి దీనిలో ఇంక్లూడ్ చేయలేదంట. డెర్మటాలజీ టెస్టెడ్ అని మెన్షన్ చేశారు. నో యానిమల్ టెస్టింగ్ అని మెన్షన్ చేశారు. అంటే ఏ యానిమల్ మీద దీన్ని టెస్ట్ చేయబడలేదు అని దీని మీద మెన్షన్ చేశారు. అండ్ ఎలా యూజ్ చేయాలి అంటే ఈ బయోటిక్ సన్ స్క్రీన్ అనేది ఎలా యూజ్ చేయాలని కూడా దీని మీద మెన్షన్ చేశారు. అప్లై కొంచెం క్వాంటిటీ తీసుకొని మన ఫేస్ పైన గానీ బాడీ మీద గానీ ఎక్కడైనా మనం అప్లై చేసేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం స్విమ్ చేసేటప్పుడు కూడా, అంటే మనం స్విమ్మింగ్ కి వెళ్లేటప్పుడు కూడా దీన్ని అప్లై చేసుకుని వెళ్ళొచ్చు అంట. వాటర్ రెసిస్టెన్స్ కాబట్టి ఇది వాటర్ లోకి వెళ్ళినా సరే పోకుండా ఉంటుంది. మనం అంటే ఒక 20 minutes బిఫోర్, అంటే మన సన్ కి వెళ్లే ఒక 20 minutes బిఫోర్ ఈ సన్ స్క్రీన్ అనేది అప్లై చేసుకోవాలి. దీని మీద ఇంకేం మెన్షన్ చేశారంటే మనకి సన్ వల్ల వచ్చే హార్మ్ఫుల్ సన్ రేసెస్ ఏవైతే ఉంటాయో మన స్కిన్ కి తగలకుండా ఇది చేస్తుందని దీని మీద మెన్షన్ చేశారండి. అండ్ స్కిన్ క్యాన్సర్ నుంచి కూడా ఇది కాపాడుతుందని మెన్షన్ చేశారు. నెక్స్ట్ స్కిన్ ఏజింగ్ నుంచి కూడా కాపాడుతుందని దీని మీద మెన్షన్ చేశారు. మనకి 120 ml బాటిల్ వచ్చేసి 350 రూపీస్ పడుతుందండి. అమెజాన్ లో, ఫ్లిప్కార్ట్ లో అలాంటివి ఏమైనా ఆఫర్స్ రన్ అవుతున్నట్టే గనుక ఇంకా తక్కువ బడ్జెట్ లోనే మీకు వచ్చేస్తుంది. లైక్ 320, 310 కూడా వచ్చేస్తుంది అనమాట ఈ సన్ స్క్రీన్ అనేది. సన్ స్క్రీన్ కి ఇలా ఓపెన్ క్యాప్ ఇచ్చారండి, ఓపెన్ లిడ్ ఉంటుంది. అండ్ సన్ స్క్రీన్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది అనమాట. లైక్ ఒక ఎలాంటంటే చాలా శాండిల్ వుడ్ ఆ కలర్ లో ఉందన్నమాట. జస్ట్ లైట్ శాండిల్ వుడ్ కలర్ లో, పింక్ అండ్ శాండిల్ వుడ్ కలర్ లో ఉంది ఈ సన్ స్క్రీన్ అనేది. అండ్ రన్నీ కన్సిస్టెన్సీ ఉందండి. అంటే ముందే మెన్షన్ చేశారు కదా మనకి క్రీమ్ కాదు లోషన్ అని చెప్పేసి, లోషన్ లాగే ఉందన్నమాట ఈ సన్ స్క్రీన్ అనేది. అండ్ మనకి చాలా తొందరగానే అబ్జార్బ్ అయిపోతుంది. ఇదిగోండి నా హ్యాండ్ పై చూపిస్తున్నాను చూడండి. స్మెల్ అయితే మనకి సెంటెడ్ శాండిల్ వుడ్ ఎలా ఉంటుంది అంటే ఒక రకమైన బాగా శాండిల్ వుడ్ ఎక్కువగా పీల్చుకుంటే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. నేచురల్ గా శాండిల్ వుడ్ ఎలా ఉంటుందో అలా ఏం లేదు. అండ్ నేచురల్ గా మనకి శాండిల్ వుడ్ అంటే చాలా మంచి స్మెల్ అనేది వస్తూ ఉంటుంది, బట్ అలా లేదు. దీనిలో ఏంటంటే కొంచెం సెంటెడ్ లాగా అనిపిస్తుంది అనమాట.
అండ్ మీరైతే దీన్ని మాయిశ్చరైజర్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. చూసారా, మాయిశ్చరైజర్ విత్ సన్ స్క్రీన్ అని చెప్పొచ్చు. ఇది చాలా గ్రీజీగా అయిపోతుంది అనమాట, చాలా గ్రీజీ అండ్ ఆయిలీ అయిపోతుంది. అండ్ వైటిష్ లేయర్ అయితే ఎక్కడ కనిపించట్లేదండి, ఎందుకంటే చాలా సన్ స్క్రీన్ ఏంటంటే మనకి రాసుకున్న వెంటనే ఒక వైట్ లేయర్ లాగా ఫామ్ అయిపోతాయి అనమాట. అదైతే ఏం లేదు. నార్మల్ గా మనం మాయిశ్చరైజర్ ఎలా రాసుకుంటాం మాయిశ్చరైజర్ లాగానే ఉంది ఇది. యాక్చువల్లీ SPF 50 ఉంది కాబట్టి బెటర్, ఎందుకంటే మాయిశ్చరైజర్ విత్ సన్ స్క్రీన్ కూడా చెప్పొచ్చు. అండ్ నేనైతే 2 months గా యూజ్ చేస్తున్నాను కాబట్టి నా పర్సనల్ ఒపీనియన్ ఏంటి అని అంటే ఈ బయోటిక్ సన్ స్క్రీన్ పైన చాలా గ్రీజీగా అయితే ఉందండి. అంటే మనం బాడీలో యూజ్ చేస్తే పర్వాలేదు కానీ ఫేస్ పైన యూజ్ చేసే మట్టుగా ఈ ఇండియాలో అంటే ఈ ఇండియన్ వెదర్ కి మనకి చాలా గ్రీజీ అండ్ ఆయిలీగా అయిపోతుంది అనమాట. ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు మాత్రం అస్సలు యూజ్ చేయకండి. డ్రై స్కిన్ అంటే ఎక్స్ట్రీమ్ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి కూడా ఇది ఫేస్ పైన అయితే సెట్ అవ్వదు, నా పర్సనల్ ఒపీనియన్ అయితే. ఎందుకంటే ఇది యూజ్ చేసిన తర్వాత జస్ట్ పౌడర్ చేసాక కూడా మనకి చాలా గ్రీజీగా ఆయిలీగా అయిపోతుంది. బయటకు వెళ్ళినా సరే మన అంత బాగోదు అనమాట, అంత కంఫర్టబుల్ గా ఉండలేము. అండ్ ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు, పింపుల్స్ ఉన్న వాళ్ళు అస్సలు యూజ్ చేయకపోవడమే మంచిది, ఎందుకంటే వాళ్ళకి ఇంకా పింపుల్స్ అనేవి ఎక్కువ అయిపోయే అవకాశం ఉంది. ఎక్స్ట్రీమ్ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు కూడా ఫేస్ కి మాత్రం యూజ్ చేయకూడదండి. ఓన్లీ బాడీ అంటే హ్యాండ్స్ కి, లెగ్స్ కి మీకు ఎక్కడైతే సన్ ప్రొటెక్షన్ అనేది కావాలో అక్కడ మాత్రం యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటి అని అంటే ఇది మాయిశ్చరైజర్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇది యూజ్ చేసిన తర్వాత మీకు ఎలాంటి మాయిశ్చరైజర్ అనేది ఇంకా అవసరం ఉండదు. ఇదే లైక్ మాయిశ్చరైజర్ విత్ సన్ స్క్రీన్ అని చెప్పొచ్చు. అండ్ ఫేస్ కి మాత్రం అసలు యూజ్ చేయకండి. అంటే మీరు ఒకవేళ దీన్ని పర్చేస్ చేసినా సరే ఫేస్ కి యూజ్ చేయకండి. నార్మల్ గా మరీ ఎక్స్ట్రీమ్ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు మాకు పర్వాలేదు యూజ్ చేయగలం అంటే ఆయిలీగా ఉన్నా పర్వాలేదు యూజ్ చేయగలమని అంటే యూజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అదండి ఈ బయోటిక్ సన్ స్క్రీన్ పైన నా పర్సనల్ ఒపీనియన్ అయితే అది. ఇంకా ఏమైనా క్వశ్చన్స్ కానీ డౌట్స్ కానీ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. అండ్ ఈ సన్ స్క్రీన్ మీద అయితే మీకు డౌట్స్ అన్ని క్లారిఫై అయ్యాయి అనుకుంటున్నాను. అండ్ ఇంకేమైనా డౌట్స్ కానీ ఉంటే తప్పకుండా మీరు కామెంట్ లో అడగొచ్చు, నేనైతే రిప్లై ఇస్తాను. ఈ సన్ స్క్రీన్ అనేది నా ఫేస్ పైన కూడా యూజ్ చేసి చూపిస్తానండి, ఎలా ఉంది రిజల్ట్ అనేది మీరే చూడండి. నేనైతే ఇప్పుడు ఫేస్ వాష్ చేసుకొని వచ్చేసాను అనమాట. ఫేస్ పైన ఎలాంటి మాయిశ్చరైజర్ కానీ లోషన్ కానీ ఏది అప్లై చేయలేదు. డైరెక్ట్గా ఈ సన్ స్క్రీన్ అనేది ఒక కొంచెం క్వాంటిటీ తీసేసుకొని నేను అప్లై చేసేసుకుంటున్నాను. ఇదే మనకి మాయిశ్చరైజర్ విత్ సన్ స్క్రీన్ అని చెప్పాను కదా. అండ్ ఇది కూడా మనకి చాలా ఆయిలీ అండ్ గ్రీజీగా ఉంది. స్మెల్ కూడా అసలు చాలా ఇరిటేటింగ్గా ఉందన్నమాట, ఒక లైక్ సెంటెడ్ స్మెల్ లా వస్తుంది అనమాట, ఇరిటేటింగ్గా ఉంది. ఇది రాసుకొని మనం బయటికి అంటే ఒక 20 minutes బిఫోర్ రాసుకుని మనం బయటికి వెళ్ళాల్సి ఉంటుందండి. నా హ్యాండ్ పైన చూసారా ఎంత గ్రీజీనెస్ అంటిందో. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఒక 15 to 20 minutes వెయిట్ చేసిన తర్వాత చూపిస్తాను ఎలా ఉంది నా ఫేస్ అనేది. చాలా గ్రీజీ అండ్ ఆయిలీగా కనిపిస్తుంది. మనం దీనిపైన మేకప్ వేసుకొని బయటికి వెళ్తే కనుక మనకి ఆ ఎండ వల్ల ఇంకా స్వెట్ పట్టేసి ఫేస్ అనేది చాలా ఆయిలీగా కనిపించడానికి అవకాశం ఉందండి. అండ్ ఇంకా ఇదైతే ఫైనల్ రిజల్ట్. ఈ వీడియో మీకు నచ్చింది అండ్ హెల్ప్ అయింది అనుకుంటున్నానండి. నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. నేను మీ కల్పన, సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్.